ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గిరిజన నాయకులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభమై ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. తాండూరులో కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించడం, అందులో మొట్టమొదటిసారి జిల్లాలోనే గుండె వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. గుండెకు సంబంధిత రోగులకు ఆధునిక వైద్య సేవలతో ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్, వైద్యులు చందులాల్ నాయక్, రవీంద్ర నాయక్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోల నరసింహులు, అయ్యగారు కొంచెం జరుగుండి. అందరూ సైడ్
ఇక్కడ ధన్వంతరి పటమేసి మీరు సైడ్ చూసుకుంటూ వచ్చేసారు. దూరం ఉండండి. కొంచెం సైడ్కి నాకు కొంచెం వెనక్కి జరగవా నేను పంపిస్తామన్నా ఫోటోస్ కొంచెం సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ మొబైల్ కొంచెం వెనక్కి మళ్ళీ రిటర్న్
గౌతమ్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.